ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు చూస్తుంది సుహాస్ గ్రాఫిక్స్ అండ్ తెలుగు. ఇప్పుడైతే మనం వినుకొండ జీవి ఆంజనేయులు గారి బర్త్డే కాబట్టి ఒక బ్యానర్ అయితే చేయబోతున్నాం. చూడండి ఎలా. ఇప్పుడు మన ఇమేజ్ సైజ్ అయితే మనం తీసుకుందాము. ఓకేనా, ఇక హైట్ అయితే మనం తగ్గించుకుందాం, 7 పెట్టేసుకుందాం. ఓకేనా, ఈ విధంగా అయితే వస్తుందండి మనకైతే మెయిన్ పాయింట్. ఇప్పుడు ప్లస్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళేసి ఇక్కడ మనమైతే పెట్టేసుకుంటూ అయితే ఉంది. మనము ఇప్పుడైతే ఇక్కడ లెఫ్ట్ కానీ రైట్ కానీ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇట్లానే పెట్టేసిన. ఓకేనండి, ఇప్పుడు ఇట్లా పట్టుకొని దీన్ని గట్టిగా స్క్రోల్ చేసేసి బ్యాక్ సైడ్కి చేస్తాం. ఇప్పుడు దీనికి మనం కలర్ ఫిల్టర్ అయితే యాడ్ చేద్దామండి. సో అయితే మనం చూసుకొని, అంటే మనకు ఇష్టం ఎలా పెట్టుకోవాలనుకున్నారో అంత తక్కువ అయితే నేనైతే 54 అయితే పెట్టుకోగలుగుతున్నాను. 22% అయితే పెట్టేశాను. బ్రైట్నెస్ 37. ఓకేనా, ఇది అయితే మేమైతే ఇలా పెట్టేసుకున్నా. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఎలా ఉన్నా పెట్టుకోవచ్చు అండి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ప్లస్ బటన్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళేసి మనమైతే రిమూవ్ చేసుకున్న జీవి ఆంజనేయులు గారి ఫోటో అయితే తీసుకుందాం. ఇక ఈ ఫోటో అయితే తీసుకుంటున్నాండి. ఇది మనం రైట్ సైడ్ అనుకున్నాం. ఓకేనా, ఇప్పుడైతే ఇదనండి ఎట్లా ఉండాలో చూసుకోండి ఒకసారి. అలా పెట్టేసుకొని దీనికి లాక్ వేసుకోవాలండి బ్యానర్కి ఇది. ఓకేనా, మళ్ళీ ప్లస్ బటన్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళేసి ఇక్కడ మీరు తీసుకున్న దీనైతే రైట్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇలాగా. ఓకేనా, కొంచెం చిన్న చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్లో పెట్టేసుకున్నానండి. ఓకేనండి, ఇప్పుడైతే దీనికి లాక్ వేసుకున్నాను. అలాగే మళ్ళీ ప్లస్ బటన్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళండి. సారీ అండి. ఇప్పుడు మనం దీనికి షేప్స్ అయితే పెట్టేసుకుందాం. చూడండి కంటిన్యూగా. ఓకేనండి, ఇప్పుడు దీన్ని ఒపాసిటీ తగ్గించుకోండి మొత్తం. అలాగే మనం ఇక్కడ ఒక 2 and 4 అని పెట్టుకోవచ్చు. దీన్ని అయితే వైట్ మార్కులను పెట్టుకుందాం. ఓకేనా, ఒపాసిటీ దీనికి కూడా ఒక 10 అయితే పెట్టేశాను. ఓకేనా, ఈ షేప్ అయితే ఇలా వచ్చేసిందండి మనకి. దీనికి కూడా లాక్ వేసేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం
ప్లస్ బటన్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మన పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఉంది కదండి, దీనైతే క్లిక్ చేసుకొని ఇక్కడ పెట్టేసేసుకోండి. ఓకేనా, ఇక్కడ పెట్టేసుకొని మళ్ళీ దీనికి లాక్ వేసుకోండి. అటు ఇటు కదలకుండా ఉంటుంది. మళ్ళీ ప్లస్ బటన్ క్లిక్ చేసి అలాగే మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళేసి మనం ఇక్కడ మన జీవి ఆంజనేయులు గారు అని ఉంది కదా, దీన్ని అయితే పెట్టేసుకుంటున్నాం చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి దీన్ని మళ్ళీ మనం ఈ లాక్ వేసాం కదా, దీనికి వేసేసుకొని దీనికి పెట్టుకున్నాం ఇప్పుడు. ఓకేనా, ఇది చిన్నగా చేసుకోండి. చిన్నగా చేసుకున్న తర్వాత దీనికి లాక్ వేసేసుకోండి. లాక్ వేసేసుకున్నాక ఇక్కడ టెస్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వస్తుంది మనకి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు పోస్ట్ చేసుకున్నది అయితే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాకలే నేను చేసేసానండి. అది అక్కడ పోస్ట్ చేసేసుకున్నా. కింద స్క్రోల్ చేసి ఇంకా మనం ఎట్లా చేసుకోవాలనుకుంటే దాన్ని అట్లా చేసేసుకోండి. ఓకేనా, చూడండి ఇది ఈ విధంగా అయితే వస్తుంది మనకు. వినుకొండ పోరాట యోధుడు, బంగారు వినుకొండ నిర్మాణ సైనికుడు, మా టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారని పుట్టినరోజు శుభాకాంక్షలు జీవి ఆంజనేయులు గారని మనం పెట్టేసుకున్నాము. మనం ఇట్లా స్క్రోల్ చేసేసుకొని పెట్టేసుకున్నాం కదా. దీనికి ఇప్పుడు మనం ఫాంట్స్ ఉంటాయి కదండి, ఫాంట్ దాన్ని అయితే మనకు ఎలాగో ఎస్ట్ వచ్చినట్టు మనం పెట్టేసుకుందాం. నేనైతే ఇదైతే తీసుకున్నా. దీనికైతే కలర్ యాడ్ చేద్దాం. దీనికైతే నేను ఎల్లో కలర్ పెడదాం అనుకుంటున్నాను. ఓకేనా, చూడండి దీనికైతే లాక్ వేసుకోండి. దీనికైతే లాక్ వేసుకొని తర్వాత మనం ప్లస్ బటన్ క్లిక్ చేసే అవసరం లేదు మనకి. ఇది ఓపెన్ చేసేసుకొని షేప్స్కి అయితే వెళ్ళాము. అంటే మనం ఫోటోలు పెట్టుకోవడానికి కదా అది, అందుకని ఇట్లయితే పెట్టేసినా. ఓకే, చూడండి. ఓకే, మన అంటే షేప్ మాదిరిగా కరెక్ట్గా రావాలి కాబట్టి మనం ఈ మాదిరిగా అయితే పెట్టుకోవాలి. దీనికైతే లాక్ వేసుకోండి.
లాక్ చేసుకున్న తర్వాత దీన్ని కాపీ చేసుకోండి. మళ్ళీ కాపీ చేసుకున్నాక దీన్ని అయితే పక్కన వేసి మళ్ళీ దీన్ని ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి ఈ మాదిరిగా అయితే పెట్టుకోవాలండి. ఓకేనా? పెట్టేసుకున్నాక మళ్ళీ దీనికి లాక్ వేసుకొని మళ్ళీ దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక కొంచెం షేప్లో అయితే పెట్టేద్దాం. ఓకేనండి, అయిపోయింది. ఇదైతే వీడియో అయితే అయిపోయిందండి. ఇది మీకు సేవ్ చేసేసుకొని చూసారా, అదే సేవ్ టు గ్యాలరీ. ఓకేనా? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.